స్తుతి చెల్లించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. And we came tonight not for a program. We came so that we could be a part of a move of God, that we would change the world that we live in. ఈ రాత్రి మేమేదో ఒక కార్యక్రమంలో పాలు పొందాలని రాలేదు. దేవుడు చేయబోతున్న వాటిలో మీతో కలిసి మేము కూడా పాలు పొందాలని వచ్చాం. Same spirit that lives in me lives in you. మీలో నివసిస్తున్న ఆత్మయే మాలో కూడా నివసిస్తున్నాడు. And when we agree together tonight, మనమందరము ఈ రాత్రి ఏకీభవిస్తే miracles happen, అద్భుతాలు జరుగుతాయి, deliverance happens, జీవం కలుగుతుంది, salvation happens, రక్షణ కార్యాలు and జరుగుతాయి. chains break not just here but in the atmosphere. అలాగే బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. హల్లెలూయా. We have a saying with our pastor in America. He says silence is the language of defeat. అమెరికాలో ఓ పాస్టర్ గారు ఇలాగా అన్నాడు, మౌనంగా ఉండటం అంట ఓడిపోయినోడి భాష అంట. But the opposite of silence is shouting. Would you give the Lord a shout of praise before I go off the stage? గెలిచిన వారు ఏం చేస్తారు? గట్టిగా కేక వేస్తారు. Shouting is the sound of victory. He has overcome death, hell, and the grave. ఆయన లోకమును జయించాడు, మరణమును జయించాడు, నరకమును జయించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. And so I thank God that I honor the pastors. అందుకని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ నేను గౌరవిస్తున్నాను. మీకు నమస్కారాలు. The leaders, విశ్వాసులైన మీరు, the elders, the bishops, the clergy, everyone that came tonight. ఈ రాత్రి ఈ సభలో ఉన్నటువంటి నాయకులు, సేవకులు, కాపర్లు, విశ్వాసులైన మీ అందరికీ కూడా వందనాలు. Whether you know it or not, we are family. మీకు తెలిసినా తెలియకపోయినా అర్థమైన కాకపోయినా మనమందరం ఒకే కుటుంబము. నమ్మితే చప్పట్లు కొడదాం. Dr. Diva is our family. Dr. Angel, డాక్టర్ దేవా గారు, వారి కుమార్తె డాక్టర్ ఏంజెల్, మేమందరం ఒక కుటుంబం. do we look alike? మీతో పాటు ఒకే కుటుంబం లాగా ఉన్నామంటారా? అలాగే కనపడుతున్నామా మేము? They're smiling. But tonight I pray that God is 1 Corinthians 4:20 says this. For the kingdom of God is not a matter of talk but of power. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తుంది, దేవుని రాజ్యము మాటలతో కాదు, అది శక్తితో నిండినదై ఉన్నది. When the power comes, light comes on. ఆ శక్తి వచ్చినప్పుడు, కరెంట్ వచ్చినప్పుడు లైట్లు ఎలా వెలిగాయో అలా వెలిగిపోయింది. And once you've got power, ఆ శక్తితో ఓసారి మనం నింపబడి the energy comes. బలం వస్తుంది మనకి. It comes in the natural and it comes in the spiritual. భౌతికంగా కూడా శక్తి వచ్చినప్పుడు బలం వస్తుంది, ఆధ్యాత్మికంగా కూడా వస్తుంది. So tonight every power of darkness has to bow. కాబట్టి రాత్రి ప్రతి విధమైన చీకటి యేసు నామములో లొంగిపోవలసిందే. Every chain's got to break. ప్రతి విధమైన బంధకములు యేసు నామములో తెగిపోవలసిందే. Every sickness has got to leave. ప్రతి విధమైన వ్యాధులు యేసు నామములో వెళ్ళిపోవలసిందే. Jesus is in this place. ఎందుకనగా యేసు ఈ స్థలమందు మన మధ్యలో ఉన్నారు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. And if he saved 2000 years ago, he saves tonight in India. ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుషులను రక్షించగలిగితే ఈ రాత్రి ఈ చిలకలూరిపేటలో కూడా ఆయన మనుషులను రక్షించగలడు. So tonight I just pray that the heavens open. కాబట్టి ఈ రాత్రి నా ప్రార్థన ఏంటంటే మన మీద ఉన్న ఈ ఆకాశము తెరవబడాలి. That the Holy Spirit will fall like a dove. తెరవబడిన ఆకాశములోని పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావాలి. And that Jesus Christ will be glorified. యేసు క్రీస్తు యొక్క నామము ఈ స్థలమందు మహిమపరచబడాలి. In the mighty name of Jesus. యేసు బలమైన నామములో. Everybody say hallelujah. అందరూ ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని గట్టిగా And amen. ఆమేన్ కూడా చెప్పండి ఒకసారి. Thank you so much. Thank you. అందరికీ వందనాలు. థాంక్యూ.